అంటే ఈ వీక్ గాని, నెక్స్ట్ వీక్ గాని మీకు కండక్ట్ చేస్తాము. వైవాలో ఏమవుతదంటే, నేను రాను మీకు. వేరే మేడం గాని, వేరే సార్ గాని వస్తారు. వాళ్ళు మీకు క్వెషన్స్ అడుగుతారనమాట. ఇప్పటి వరకు ఏదైతే క్లాసెస్ జరిగాయో, దాని మీద క్వెషన్స్ అడుగుతారు. అండ్ ఈ వీడియోస్ మీరు చేశారు కదా! దీని మీద కూడా మార్క్స్ ఉన్నాయి. ఆ మార్క్స్ మీకు సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు దాంట్లో జాయిన్ చేయడం అది ఉంటదనుకుంటాను. మీకు ఇంటర్నల్స్ కూడా యూజ్ అవుతది. ఓకే. వీడియోకి మార్క్స్ ఉన్నాయి. అండ్ వైవా కూడా ఉంది కదా! వైవాకి కూడా మార్క్స్ ఉంటది. ఈ సాటర్‌డే కూడా మీకు ఎగ్జామ్ ఉంది. ఓకే. ఎగ్జామ్ అంటే వాయిస్ క్లారిటీగా రావట్లేదు మ్యామ్, కట్ అవుతుంది. ఓకే. వెయిట్. శ్రీవాణి, am I audible? మ్యామ్ చెప్పమ్మా, వినిపిస్తుందా? ఎస్ మ్యామ్. మా Okay. నెంబర్ చెప్తా. అయితే మా నెంబర్ యాడ్ చేయండి మేడం. చాట్ బాక్స్ లో పెట్టండి అమ్మా, మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే. చాట్ సో బాక్స్ లో ఆప్షన్ తీసేశారుగా మేడం. ఇక్కడ చాట్ బాక్స్ లో మనకి ఇక్కడ మన చాట్ బాక్స్ ఉంది కదా, మెసేజెస్ పెట్టండి పర్లేదు. ఇక్కడ జూమ్ లో నేను అంటున్నాను. ఓకే. సో ఓకే, మీ అందరికి ఒక చెప్తున్న, జాగ్రత్తగా వినండి. ఈ సాటర్డే అసెస్మెంట్ ఉంటది. అసెస్మెంట్ ఎప్పుడులాగే మీకు ఈజీగానే ఉంటది. ఈ వారం ఏదైతే జరిగాయో ఆ టాపిక్స్ మీద ఒక క్వెషన్ పేపర్ అనేది ప్రిపేర్ చేశాము. సో ఈజీగానే ఉంటది. ఆ క్వెషన్ పేపర్ కూడా మేమే ప్రిపేర్ చేసాం కాబట్టి మీకు క్లాస్‌లో ఏమైతే చెప్పామో ఆ టాపిక్సే ఉంటాయి. అండ్ ఇంకోటేంటంటే వైవా అనేది కండక్ట్ చేస్తాం ఈ వీక్ గాని, నెక్స్ట్ వీక్ గాని. ఓకే. ఆ వైవాలో ఏంటంటే మీకు ఇప్పటి వరకు ఏవైతే క్లాసెస్ అయ్యాయి అన్నిట్లి మీద క్వెషన్స్ వస్తాయి. సో మీరందరూ ఏంటంటే ఒక్కసారి రీక్యాప్ చేసుకోండి. ఏదైతే మనం క్లాసెస్ జరిగాయో అవి చేసుకుంటే వైవా ఈజీగా చెప్పొచ్చు. ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్స్‌కి వైవా అడుగుతారు ఈ గ్రూప్‌లో. అందరూ రెస్పాండ్ అవ్వాలి వైవాకి. ఓకే. మీరు రెస్పాండ్ అయ్యి మా ఆన్సర్స్ చెప్తే మీకు మార్క్స్ కూడా ఉంటాయి. మీ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. సో కష్టంగా ఏమి ఉండవు. మీకు ఈజీగానే ఉంటాయి. అసెస్మెంట్‌లో క్వెషన్స్ చూసారు కదా! సేమ్ అలాగే ఉంటది. సో ప్రాబ్లమ్ ఏమి కాదు. బట్ యూ హావ్ టు రెస్పాండ్. ఓకే. రెస్పాండ్ అవుతేనే మీకు మార్క్స్ వస్తాయి. ఇంటర్నల్ మార్క్స్ కూడా ఉంటది. ఈ వీడియోస్‌కి కూడా మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీరెవరైతే వీడియోస్ చేయలేదో వాళ్ళు చేయడానికి ట్రై చేయండి. అండ్ 20 ఈరోజు డేట్ ఎంత? వెయిట్. వాట్ ఈస్ ద డేట్? 21 కదా! 22 డెడ్‌లైన్ అన్నమాట. సో రేపే వీడియోస్‌కి లాస్ట్ డేట్. యూ హావ్ టు కంప్లీట్ ఇట్ బై టుడే. ఓకే. టుడే ఈవినింగ్ అందరూ సబ్మిట్ చేసేస్తే బెటర్. అండ్ ఓకే. సో ఓకే. సో వీడియోస్ గురించి అండ్ వైవా గురించి కొంచెం క్లారిటీ వచ్చింది కదా! అది ప్రాసెస్‌తో పాటు వెళ్ళిపోద్ది. సో టాపిక్‌లోకొద్దాము. ఓకే. యెస్టర్‌డే వి డిస్కస్డ్ అబౌట్ టీమ్ బిల్డింగ్, రైట్? వి డిస్కస్డ్ టీమ్ బిల్డింగ్. సో టీమ్ బిల్డింగ్ గురించి మనం డిస్కస్ చేసాము. సో వెయిట్ సమ్ ఓకే. వి డిస్కస్డ్ టీమ్ బిల్డింగ్. వాట్ డు యూ నో అబౌట్ టీమ్ బిల్డింగ్? ఇప్పటి వరకు ఏం చదివాము? ఓకే. వాట్ యూ లెర్న్డ్ ఇన్ దిస్ టాపిక్ ఎవరైనా చెప్తారా? రైజ్ యూర్ హ్యాండ్స్. ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ కెమెరాస్. ఓకే. వర్డ్ అంత్యాక్షరి స్టార్ట్ చేస్తాను. కొంచెం యాక్టివ్ అవుతారు మీరందరూ. లేదంటే ఐ డోంట్ నో వై యూ పీపుల్ డోంట్ రెస్పాండ్. ఓకే. మనం స్టార్టింగ్‌లో ఆడుకున్నాం కదా! వర్డ్ అంత్యాక్షరి. అదే ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. ఆ సేమ్ యాక్టివిటీ చేద్దాము. ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ కెమెరాస్. లహరి, యాక్చువల్లీ నేను అందరిని మ్యూట్ చేశాను. మీరు ఇంటరాక్ట్ అవుతారంటే అన్‌మ్యూట్ చేస్తాను. ఓకే. ఓకే. అన్‌మ్యూట్ చేయండి. యెస్. 160, 170. నౌ రెస్పాండ్ స్టూడెంట్స్. ప్లే ద గేమ్ వర్డ్ అంత్యాక్షరి. ఎస్ మ్యామ్. విత్ టీ. Tree, ma'am. టెంపుల్. Temple, ma'am. టెంపుల్ విత్ టీ. క్యాట్. విత్ ఈ ఫర్ Egg, ma'am. బయటికి వినిపిస్తుందా? Ma'am.
Okay, voice break వస్తుందా? Okay. E with E. Elephant. Elephant is over. Another word. Egg, ma'am. Electricity. Electricity. Okay, why? Youngster. Yellow, ma'am. Yellow. Okay, W. Watch. Watch. H. Honesty. Horse. Horse. Horse, ma'am. Okay. E. With E. Horse. With E. E. E తో చెప్పండి. Excellent, ma'am. Igloo. ఓకే. సో మనం ఎక్సలెంట్ స్టాప్ అయ్యాం. ఓకే, నైస్. ఓకే, సో వెరీ గుడ్. యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది, బట్ వీడియోస్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారో ఐ కాంట్ నో. ఐ డోంట్ నో వై యూ పీపుల్ ఆర్ టర్న్ ఆన్ యువర్ వీడియోస్. ఓకే, ఇంకా వన్ మోర్ థింగ్, ఒక అనౌన్స్మెంట్. రిపబ్లిక్ డే వస్తుంది కదా. సో ఆన్ 26 Jan we will celebrate Republic Day here. సో దానికోసం ఎవరైనా స్పీచ్ ఇవ్వాలన్నా లేదా స్కిట్ చేయాలన్నా చేయొచ్చు. మీ స్కూల్లో వాళ్ళందరూ ఒక స్కిట్ పర్ఫామ్ చేసి మాకు చూపిస్తానన్నా. ఓకే, ఇట్స్ అప్ టు యూ. యూ పీపుల్ కెన్ డూ దట్. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ లెట్ మీ నో. మీ స్కూల్లో మీ అందరూ కలిపి ఒక స్కిట్ చేయొచ్చు. January 26 కి రిపబ్లిక్ డే కి రిలేటెడ్ టు రిపబ్లిక్ డే ఆర్ ఇండిపెండెన్స్ యూ కెన్ ప్లే అ స్కిట్, రైట్? ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారా దీనికి? ఇంట్రెస్టెడ్ ఇన్ ఎస్ చెప్పండి. చెప్పండి. ఇవ్వాలంటే ఎలా మేడం? రికార్డ్ చేసి ఇవ్వాలా లేకుంటే మా కాలేజ్ ఇంకా ఇప్పుడు వచ్చిందా? సుష్మిత, యూ వాంట్ మేడం స్పీచ్ ఇవ్వాలంటే మీరు ఎస్ చెప్పమ్మా. Why? Raise your hands. I will unmute you people. Sushmita. మేడం చెప్పమ్మా. చిన్న రాంపాల్ సంథింగ్. ఎస్. జీజేసి చిన్నవరం కాలేజీ మేడం. ఓకే ఓకే, చెప్పమ్మా. మీ పేరు? వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ఎం సురేష్. ఓకే సురేష్, వాట్స్ యువర్ డౌట్? మేడం ఇప్పుడు స్పీచ్ ఇవ్వాలని చెప్పినారు కదా మేడం. ఆ స్పీచ్ ని మేము మీటింగ్ లో చెప్పాలా లేకుంటే రికార్డ్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేయాలా మేడం? ఓకే, జూమ్ కాల్ అవుతుంటది కదా. ఇలాగా మనకి జూమ్ కాల్ అయినప్పుడు ఇండిపెండెన్స్ డే గురించి మనం కొంచెం టైం స్పెండ్ చేస్తాము, ఒక 15 minutes. ఆ 15 minutes లో మీరు ఒక 3 to 4 minutes స్పీచ్ ఇవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఈజ్ ఇట్ ఓకే? ఓకే. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా మీ స్కూల్లోని మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇండిపెండెన్స్ డే రిలేటెడ్ స్కిట్ చేస్తామంటే చేయండి. వి విల్ టెలికాస్ట్ ఇట్. ఓకే, ప్రిపేర్ అవ్వండి ఆ డేకి. మీరు ఏదైనా లేదంటే ఎవరైనా గెటప్ వేసుకుంటారు నెహ్రూజీ లాగా, లేదంటే గాంధీ లాగా వేసుకొని మాట్లాడతానన్నా యు ఆర్ మోస్ట్ వెల్కమ్. Ma'am, can we sing a song, ma'am? On that yes day? you can. కాకపోతే చిన్నదే అయి ఉండాలి, ఎక్కువ పెద్దగా కాదు. Yes, ma'am. బట్ ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ విల్ బి ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఓకే. సో Yes, Lahiri, unmute yourself. Unmuted everyone. but Just a someone minute. is making disturbance.
Okay, it's clear now. ఓకే. Okay. So students, we have discussed on team building, right? So now we are going to discuss on the topic motivation. Okay, motivation అందరికి చాలా interesting topic అనిపిస్తుంది. Maximum students are most interested in this topic. So ఈ టాపిక్ స్టార్ట్ అయ్యే ముందు I want to show you a video. Okay, please watch that video and after that we will go into the topic. Niku Vijit ma'am. Nick with sick, ma'am. Yes. See how hard he's trying in his life. వాయిస్ ఏం వినిపించట్లేదు మ్యామ్ దాంట్లోది. Yes, video వినిపించదమ్మా. Just look into the video. Okay. So okay, video అక్కడితో ఆపేద్దాం. Yes, students, you all know him, right? He's Nick. Okay. So a disabled person, we cannot say him as a disabled, right? Let's call him physically challenged. Okay, ఎవరైతే ఇప్పుడు డిజేబుల్ పర్సన్స్ ఉంటారో లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనండి. ఓకే, ఆర్ డిఫరెంట్లీ ఛాలెంజ్డ్. ఓకే, మీరు ఎవరిని డిజేబుల్డ్ అని అనొద్దు. స్క్రీన్ షేర్, హూ ఇస్ దట్? ఓకే, సో అలాంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ కెన్ డూ సో మెనీ థింగ్స్, రైట్? He can play football, even he can swim, he can play basketball, he can cook food for himself, everything, he can do anything, he can paint even. So alaga, so it's a miracle, right? We feel it as a miracle, but it's not a miracle, it's just a hard work and motivation behind him, right? So why some people are raising hands? You want to talk? You people are raising hands. Okay, so leave it. So Alan, everyone's life, in everyone's life, one turning point is there. Mana prati okka life lo oka turning point untadi. Okay, we don't know when it will be. Okay, we may be lazy, we may be very not interested in anything, but at some point of time or at some point of our life, we just take a change. Okay, ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటది. ఆ చేంజ్ అనేది ఎవరైనా మనకి చెప్పే మాటల వలన, లేదంటే సిచ్యువేషన్స్ వలన, లేదంటే ఎవరైనా ఎంకరేజ్మెంట్, ఇవన్నీ కలిపి మనం సింపుల్లీ వీ కెన్ సే సమ్ మోటివేషన్ మూవ్స్ అస్, రైట్? సో ఇలా ఏదైతే మన లైఫ్ లో జరుగుతుందో అవన్నిటికి వెనకాతల ఒక పెద్ద కారణం ఉంటుంది. ప్రతి ఒక్క లైఫ్ లో దేనికో మీరు ఇన్స్పైర్ అయ్యి ఉంటారు, రైట్? యు ఆర్ ఇన్స్పైర్డ్ విత్ సమ్ వన్ ఆర్ విత్ ఎనీ సమ్ సిచ్యువేషన్స్ లైక్ దట్. సో అవి మీ లైఫ్ ని డ్రాస్టిక్ గా చేంజ్ చేసేస్తాయి. ఓకే, సో అలాంటి దాన్నే మోటివేషన్ అంటారు. సో అవర్ టాపిక్ ఈస్ మోటివేషన్. Okay, today's topic is motivation. See, the words around motivation, words ఏవైతే ఉన్నాయో, okay, the power to change life. Okay, yes, motivation is the power to change a life. Okay, agenda, will, ambition, behavior, motivation, initiative, drive, change, reasons. Okay, all these words what are present in this slide, all this are a part of motivation. So motivation అంటే ఏంటంటే it can change your life. Okay, మీరు ఎవరి ద్వారా అయినా ఇన్స్పైర్ అయినా, లేదంటే anything which moved you, okay, which inspired you to grow up is called a motivation. Okay, so see, introduction to motivation, trying to improvement yourself is real motivation. See this things, okay? Keenly observe the rewards, goals, supportive peers, friendly environment, determination, challenge, and opportunity, encouragement. Okay, all this leads to motivation. Wait a minute, I'm coming to the class. So okay, మోటివేషన్ అంటే ఏంటంటే మనకి ఎవరైనా, ఓకే, దేని ద్వారా అయినా, ఓకే, ఎనీ సిచ్యువేషన్ ఆర్ ఎనీ థింగ్ విచ్ మూవ్డ్ అస్, ఓకే, విచ్ చేంజ్డ్ అవర్ లైఫ్, విచ్ అలో అస్ టు గ్రో అప్. ఓకే, మన
it's a power of changing. Okay, it's a power of change in our life. రొటీన్ లైఫ్ కన్నా మనకి కొంచెం చేంజ్ అవ్వాలనుకుంటే అది ఎలా వస్తది? అది దేని ద్వారా అయినా అవ్వచ్చు. మీరు బుక్స్ చదవడం వలన, లేకపోతే సమ్ ఇన్‌స్పైరింగ్ పర్సన్‌ని చూడడం వలన, లేకపోతే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, యువర్ విల్ పవర్, ఎవ్రీథింగ్ లెట్స్ టు చేంజ్ యూ. ఓకే, అండ్ ఆల్ దిస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ మోటివేషన్. ఓకే, మన లైఫ్‌లోని మనల్ని మోటివేట్ చేసే పర్సన్స్ ఉండొచ్చు, సిట్యుయేషన్స్ ఉండొచ్చు, థింగ్స్ ఉండొచ్చు, ఏదైనా మోటివేట్ చేసి మనల్ని మన లైఫ్‌లో ఒక చేంజ్ తెచ్చిన సిట్యుయేషన్స్ అయి ఉండొచ్చు. సో ఆల్ దిస్ చేంజెస్ ఓకే హెల్ప్ us to grow in our life. So anyone who is motivated with someone in their life, real heroes of your life, please you can share here. You can talk, students, you can talk. ఓకే, మీకు ఒక వీడియో చూపించాను కదా, ఆ వీడియో గురించి మాట్లాడండి. Hello, ma'am. హలో, గుడ్ మార్నింగ్. Good morning, ma'am. So I'm actually motivated by Eminem, ma'am, rapper. He's the greatest rapper in the world, all time. Yes. So he struggled a lot while in his childhood. Their friends were bullying him, like uh, they were teasing him a lot, but he didn't care about that. So Okay. he developed as a rapper with the struggle, ma'am. So he worked for his daughter Haley to make their family good, to feed their family. And he's a very fastest rapper. I like his dedication, ma'am. I'm inspired by him. ఓకే, సో మన లైఫ్‌లో గ్రో అవ్వాలి. ఓకే, యూ హ్యావ్ టు గ్రో, యూ హ్యావ్ టు అచీవ్ యువర్ గోల్స్. దెన్ వన్ మెయిన్ ఎలిమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్, దట్ ఈస్ మోటివేషన్. మోటివేషన్ కెన్ బి డన్ ఇన్ ఎనీ వే. ఓకే, ఇట్ కెన్ బి డన్ బై యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ టీచర్స్ ఆర్ యూ ఇన్స్పైర్డ్ బై అదర్స్. ఓకే, generally I want to say something. If someone say you that you do this, go like this, this is your goal, like that you won't be inspired, right? ఇప్పుడు ఎవరైనా మీకు వచ్చి ఇది చేయండి, ఇలాగే చేయండి, okay, you have to do like this only, like that, if they compel you, okay, you people may not be interested in that. Okay, మీ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అది పోతది. Okay, for example, your parents are forcefully joining you in medical or medical college, okay, and you are not interested, then you may not get success, right? సో ఇలాంటి సిచ్యువేషన్స్ కన్నా మనం ఓన్ గా, ఓకే, వెన్ వీ ఫైండ్ అవర్ గోల్ బై అవర్ ఓన్, బై ఇన్స్పైరింగ్, బై సీయింగ్ సమ్వన్, ఆర్ బై the situations around us may changes, and everything like this will definitely give a change in our life. Okay, ఒక చేంజ్ అనేది మన లైఫ్ లో తెస్తది ఎప్పుడైతే మనం చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మారినా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ అ స్టోరీ. ఒక పర్సన్ ఉన్నారు, అతని పేరు రామ్ అన్నమాట. ఓకే, రామ్. ఓకే, హీ లివ్స్ ఇన్ అ విలేజ్. ఒక విలేజ్ లో రామ్ అనేవారు ఉన్నారు. ఓకే, అండ్ హిస్ పేరెంట్స్ ఆర్ వెరీ పువర్. ఓకే, ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అవుతారు ప్రతి విషయానికి. అండ్ హీ నో దట్ దే కాంట్ అఫోర్డ్ హిమ్ ఫర్ స్టడీస్. ఓకే, స్టడీస్ కోసం ఎఫర్ట్ చేయలేరని తనకి తెలుసు. బట్ హీ జస్ట్ ఆల్వేస్ ట్రై టు గెట్ గుడ్ మార్క్స్. ఓకే, గవర్నమెంట్ స్కూల్స్ ఎటు ఫ్రీ కాబట్టి తను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయిపోయాడు. అండ్ హీ ట్రైడ్ హిస్ బెస్ట్. ఓకే, ప్రతిదీ బాగా ట్రై చేసి కష్టపడి, ఓకే, 24/7 కష్టపడి. అండ్ ఈవెన్ హీఈస్ అ ఫార్మర్. ఓకే, ఒక ఫార్మ్ లో కూడా వర్క్ చేసేవారు. వాళ్ళ పేరెంట్స్ కి హెల్ప్ అవుతున్నట్టు ఫార్మ్ లో వర్క్ చేసి, ఈవెన్ స్టడీస్ అవి టైం కి బాగా చదివి, ఓకే, అండ్ వచ్చే స్ట్రగుల్స్ అన్నిటిని మెయింటైన్ చేసేవాడు. ఒక 15 years రాగానే సడన్ గా హిస్ ఫాదర్ డైడ్. ఓకే, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. అండ్ హిస్ మదర్ గెట్ మెంటలీ డిస్టర్బ్. ఓకే, వాళ్ళ మదర్ ఏంటి, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయే షాక్ లో షీ గెట్ డిస్టర్బ్. అప్పుడు ఏమైందంటే ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ కమ్స్ ఆన్ హిస్ ఆర్మ్స్, రైట్? మొత్తం రెస్పాన్సిబిలిటీ ఆ ఫ్యామిలీది ఇతని మీదకే వచ్చింది.
దిస్ పర్సన్ మీద. సో హిస్ స్టడీస్ నీడ్ టు బి స్టాప్. ఓకే, ఇంకా వాళ్ళ స్టడీస్ ఖచ్చితంగా ఆపేయాల్సి వచ్చింది అబ్బాయికి. సో వాట్ హీ డిడ్, హీ స్టాప్డ్ హిస్ స్టడీస్ అండ్ వెంట్ ఫర్ ఫార్మింగ్. ఓకే, రోజు ఏమో ఫార్మింగ్ కోసం వెళ్ళిపోయారు, స్టడీస్ అనేది ఆపేశారు. వాళ్ళ మదర్ కి ఫార్మ్ లోని వచ్చే డబ్బులతోని వాళ్ళ మదర్ ట్రీట్మెంట్ కే సరిపోయేది. అండ్ హీ యూస్ టు స్టార్వ్. ఓకే, దానికి ఫుడ్ అనేది లేదు. హీ యూస్ టు స్టార్వ్ లైక్ నథింగ్. అండ్ వాళ్ళ మదర్ కి మాత్రం ఫుడ్ ఇచ్చేవారు, మెడిసిన్స్ ఇచ్చేవారు. కానీ ఇతను మాత్రం ఏదో ఒకటి, ఏది ఉంటే అది, వాటర్ అది కానీ, లేకపోతే కర్డ్ రైస్ అలా తినేసి సర్వైవ్ అయ్యేవారు. సడన్ గా ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఏంటంటే ఆహ్, తను ఒక పేపర్ చూసారు. ఓకే, పేపర్ లోని ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఓకే, ఐఏఎస్ ఆఫీసర్ గురించి ఒక స్పీచ్ ఇచ్చారు. ఓకే, ఇట్ ఇన్‌స్పైర్డ్ హిమ్. ఓకే, ఇట్ మోటివేటెడ్ హిమ్. సో హి వాంట్ దట్ వై ఐ కాంట్ బి ఎ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, అన్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఆలోచించి హి ట్రైడ్. ఓకే, మార్నింగ్ అంతా ఫార్మింగ్ చేసి నైట్ అంతా చదువుకుండేవాడు. ఓకే, నైట్ చదువుకొని మార్నింగ్ ఫార్మింగ్ చేసి ఆ వచ్చే డబ్బులతోనే ఏంటి వాళ్ళ మదర్ ట్రీట్మెంట్ కి, వాళ్ళ మదర్ ఫుడ్ కి, అండ్ ఇతను స్టడీస్ కి రిలేటెడ్ మెటీరియల్స్. ఓకే, స్టడీస్ రిలేటెడ్ మెటీరియల్ కూడా ఎఫర్డ్ చేయడానికి మనీ సరిపోయేది కాదు. సో వాట్ హీ యూస్ టు డూ ఇస్ హీ గో టు లైబ్రరీ. ఓకే, లైబ్రరీ ఏదైతే దగ్గరలో ఉన్న లైబ్రరీ. ఓకే, ఇట్స్ నియర్లీ 14 కిలోమీటర్స్ ఫ్రమ్ వేర్ హీ స్టే. ఓకే, 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటే హీ యూస్ టు ఆస్క్ లిఫ్ట్. ఓకే, లిఫ్ట్ అది అడిగి నెమ్మదిగా వెళ్ళి అక్కడ నుంచి ఆ మ్యాటర్ అది చూసి రాసుకుండేవారు. ఒక బుక్ లో రాసుకొని తెచ్చి అది చదువుకుండేవాడు. ఓకే, వీక్లీ 2 టైమ్స్ ఎళ్లి అక్కడ లైబ్రరీలో కూర్చొని అన్ని రాసుకొని వచ్చి హీ యూస్ టు స్టడీ. ఓకే, అట్ నైట్ పూటే చదివేవాడు. సో ఇంత హార్డ్ వర్క్, ఈ మోటివేషన్ అంతా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేశారు కదా! ఆ ఐఏఎస్ ఆఫీసర్‌ని కలాలి అనే ఒక మోటివేషన్ ఇతనికుండేది. ఓకే, సో ఎలాగైనా నేను అతన్ని కలాలి. ఓకే, హి ఇన్‌స్పైర్డ్ మీ. అతని గురించి తెలుసుకోవాలనేసి తన గురించి తెలుసుకుండేవాడు. అండ్ ఏమైందంటే మీన్ వైల్ లోని ఆహ్, ఎగ్జామ్స్ పడ్డాయి. యూపీఎస్సీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చింది. బట్ హి డోంట్ నో. ద నోటిఫికేషన్ వచ్చిందని తెలియలేదు. బికాస్ హి డోంట్ హావ్ సోర్స్, రైట్? సోర్సెస్ లేక తనకి నోటిఫికేషన్ వచ్చిందనే తెలియలేదు. ఎగ్జామ్ అయిపోయాక తెలిసింది. ఓకే, నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ అయింది అని. సో హి ఫెల్ట్ సో బ్యాడ్ అండ్ నెక్స్ట్ టైమ్ ఐ షుడెంట్ రిపీట్ ఇట్ అనుకోని నెక్స్ట్ టైమ్ మళ్ళీ నోటిఫికేషన్ పడే వరకు వెయిట్ చేసి హి ట్రైడ్ హార్డ్. ఓకే, మళ్ళీ హార్డ్‌గా ట్రై చేసి వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ, పొలం పని చూసుకుంటూ, నైట్ పూట చదువుతూ హి ట్రైడ్ హార్డ్ అండ్ హి బికేమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, సో అంత కష్టపడి ఆహ్, అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారన్నమాట. ఇట్స్ ఎ రియల్ స్టోరీ. ఓకే, ఇట్స్ నాట్ వాట్ వి సే, ఇట్స్ నాట్ ఆహ్, ఇట్స్ నాట్ ఎ మైత్ బట్ ఇట్స్ ఎ రియల్ స్టోరీ. So okay, it's it's a story of a girl. Okay, she's Dantewada, named something like that. She's an IAS officer, and this is a story of a girl. Actually, I made it a boy so that you will listen. Okay, సో ఇలా తను చదివి తను సక్సెస్ అయింది. తను ఒక గుడ్ మోటివేటర్ కూడా అయింది. సో యూ పీపుల్ మీకు లైఫ్ లో బోల్డెన్ హర్డల్స్ ఉంటాయి, బోల్డెన్ కష్టాలు ఉంటాయి. ఓకే, అండ్ బోల్డెన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ యూ క్యాన్. ఓకే, యూ హ్యావ్ టు ట్రై లైక్ దట్. యూ హ్యావ్ టు బి మోటివేటెడ్. ఓకే, ఒక పర్సన్ ని మీరు ఐడియల్ గా తీసుకోండి. ఓకే, ఇట్ షుడ్ బి అ గుడ్ పర్సన్ విత్ గుడ్ పొజిషన్. ఓకే, కొందరికి ఓకే, మీ లైఫ్ అంబిషన్ ఏంటి అంటే కొందరేమో నర్స్. ఓకే, అలా చిన్నవి చెప్తున్నారు. ఓకే, యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ అంబిషన్. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వెన్ యూ కీప్ యువర్ గోల్ ఇట్ షుడ్ బి వెరీ హై. ఓకే, మీ గోల్ అనేది ఎప్పుడు హైగా ఉంచండి. ఆ హై గోల్ ని రీచ్ అవ్వడానికి మాత్రం యూ హ్యావ్ టు ట్రై. ఓకే, యూ హ్యావ్ టు బి మోటివేటెడ్. మోటివేషన్ వల్ల వచ్చే హెల్ప్ ఏంటి, అసలు మోటివేషన్ ఏంటి అనేది ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, పిపిటి. ఓకే, మోటివేషన్ గివ్స్ ఆపర్చునిటీ టు లైఫ్. ఓకే, మీ లైఫ్ లో ఒక ఆపర్చునిటీ ఇచ్చేది ఎప్పుడు మోటివేషనే. మోటివేషన్ లో ఒక ఎలిమెంట్ ఏంటో అసలు ఫస్ట్ చూడండి. ఒక గోల్, మన గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయడానికి వి షుడ్ బి ఆల్వేస్ బి మోటివేటెడ్. ఓకే, మనకి రివార్డ్స్ రావాలన్నా మనం మోటివేటెడ్ అయ్యి ఉండాలి. సపోర్టివ్ పియర్స్ అంటే మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు పియర్స్ అంటారు, మీ ఈక్వల్స్. ఓకే,
వాళ్ళ సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉండాలి. ఆ సపోర్ట్ రావాలంటే మీరు మోటివేటెడ్‌గా వాళ్ళకి కనిపించాలి. ఓకే. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటే మీరు మోటివేషన్ ఈజీగా అవైలబిలిటీ ఉంటది. మీకు మోటివేట్ చేసే ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా యూ కెన్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. డిటర్మినేషన్. ద మెయిన్ థింగ్ ఈస్ డిటర్మినేషన్. మనకొక సాధించాలి అని పట్టుదల. వాట్ ఈస్ దట్? నో, దట్ ఈస్ డిటర్మినేషన్. వి షుడ్ హావ్ ఎ డిటర్మినేషన్ దట్ వి విల్ గెట్ సక్సెస్. ఓకే. వి షుడ్ definitely try hard, but we should always have a belief that we will get the success. Okay, మనకి నమ్మకం ఖచ్చితంగా ఉండాలి మనం సక్సీడ్ అవుతామని. సేమ్ టైమ్ ఛాలెంజ్. ఓకే, దేర్ విల్ బి సో మెనీ ఛాలెంజెస్ ఇన్ యువర్ లైఫ్. ఆ ఛాలెంజ్ ని కూడా ఒక మోటివేషన్ గా తీసుకోండి. ఓకే, ఇట్ షుడ్ నాట్ డిప్రెస్ యూ. ఓకే, యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ మోటివేషన్. మీకు ఏదైనా ఛాలెంజ్ ఉంది లైఫ్ లో. ఓకే, మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, దాన్ని ఒక ఛాలెంజ్ లా తీసుకొని సక్సెస్ఫుల్ గా దాన్ని కంప్లీట్ చేస్తే యూ విల్ గెట్ మోటివేటెడ్. ఓకే, ఆపర్చునిటీస్, ఎప్పుడు ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకండి. ఆపర్చునిటీ రాగానే మీకు మోటివేషన్ స్టార్ట్ అయిపోవాలి. ఓకే, నాకు ఈ ఆపర్చునిటీ ఉంది, ఈ ఎగ్జామ్ ఉంది, ఈ ఎగ్జామ్ నేను ఎలాగైనా సాధించాలి. ఓకే, ఐ వాంట్ టు విన్ దిస్, ఐ వాంట్ టు రీచ్ మై గోల్. ఓకే, ఐ వాంట్ టు డూ దిస్ అని మీరు ఖచ్చితంగా ఆపర్చునిటీని పాజిటివ్ వేలో తీసుకోవాలి. ఎంకరేజ్‌మెంట్, డెఫినైట్‌లీ ఎంకరేజ్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్. ఇఫ్ యూ ఆర్ ఎంకరేజ్డ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, అలాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండండి, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని. దెన్ యూ విల్ ఆటోమేటిక్‌లీ గెట్ మోటివేటెడ్. ఓకే, ఆల్వేస్ మోటివేషన్ గివ్స్ ఆపర్చునిటీ టు లివ్ లైఫ్. Motivation is the drive to achieve your goals or needs. It's influenced by what are the efforts you are doing to get the goal. What will you gain? Your personal expectations. So, okay, motivation ఏంటంటే మీ గోల్స్ ని ఎలాగైనా రీచ్ అవ్వాలి అనే దానికి ఇస్ ద డ్రైవ్ టు అచీవ్ అన్నమాట. వాటిని ఎలాగైనా మీరు సాధించడానికి మోటివేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అది ఎలా వస్తది? మీరు చేసే ఎఫర్ట్స్. ఓకే, ఓకే, మీరు పెట్టే ఎఫర్ట్ బట్టే మీరు మోటివేట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పీపుల్ గెట్ మోటివేటెడ్ విత్ బుక్స్. చిన్నప్పటి నుంచి బుక్స్ చూస్తారు, అది చూసి మోటివేట్ అవుతారు. యూ ఆల్ నో కల్పనా చావ్లా, రైట్? కల్పనా చావ్లా నైట్ పూట స్కై చూసేది. ఓకే, షీ యూస్ టు లుక్ ఇన్ టు ద స్కై అట్ ద నైట్స్ అండ్ షీ గెట్స్ మోటివేటెడ్ విత్ ద స్టార్స్. ఆ స్టార్స్ చూసి ఐ వాంట్ టు రీచ్ దెమ్. షీ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఐ వాంట్ టు రీచ్ ద స్టార్స్. సో అలా షీ మోటివేటెడ్. ఓకే, అలాగే ప్రతి ఒక్క లైఫ్ లో ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటది. ఓకే, యూ షుడ్ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ లైఫ్, దెన్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి మోటివేటివ్ టు యూ. ఓకే, ఒక చిన్న విషయంలో కూడా మనం మోటివేషన్ ఎతుక్కోవచ్చు. మీకు ఒక హోప్, లైఫ్ లోని ఏదైనా బాగా మీ లైఫ్ చేంజ్ అవ్వాలని. ఓకే, యూ హ్యావ్ టు రీచ్ సంథింగ్. చిన్న హోప్ ఉన్నా చాలు, యూ కెన్ రీచ్. ఓకే, ఇప్పుడు మీ అందరికీ ఒక గోల్ ఉండి ఉంటది. ఎవరైనా చెప్తారా వాళ్ళ గోల్స్ ఏంటి? ప్లీజ్ లెట్ మీ నో యువర్ గోల్స్. రైజ్ యువర్ హ్యాండ్ సో దట్ ఐ కెన్. yes, Kundana, yes, what's your goal? Ma'am, my dream is to become an IAS officer, ma'am, and Very good. have to Okay, serve my nation, ma'am. very good. Okay, your dream is to become an IAS officer. Yes, I watched your video. Yes, so nice. Yes. Okay, Thank so దానికి రీచ్ అవ్వడానికి మీరు ఏం ట్రై చేస్తున్నారు? వాట్ యు ఆర్ ట్రైయింగ్? బికాజ్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే మనం చిన్నప్పటి నుంచి ట్రై చేస్తేనే అవుతాం. ఇట్స్ నాట్ మనం అనేయడం ఈజీ, బట్ వెన్ వి వాంట్ టు రీచ్ నో, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఐ వోంట్ సే డిఫికల్ట్, ఇట్స్ వెరీ ఛాలెంజింగ్, రైట్? సో ఆ Yes, ma'am. ఛాలెంజ్ ని Very ఓవర్కమ్ చేయడానికి మీరు ఏ ఎఫర్ట్ స్టార్ట్ చేశారు? ఇప్పటి నుంచి ఏదైనా చేశారా? లేకపోతే ఫ్యూచర్ లో చేస్తారా? ఏదైనా జాయిన్ అవుతారా? ఎనీ ఐడియా? I'll interact with some people, ma'am, who, for example, my uncle, ma'am, he's an customs officer, ma'am. ఓకే, I used to ask him doubts, and my mother, my elder mother, who is my aunt, she's an for IFS, ma'am. ఓకే, వెరీ గుడ్. I సో used to వాళ్ళతో discuss with them కాంటాక్ట్ లో these ఉండు. strategies. అండ్ మై సజెషన్ ఈస్ ఏదైతే కంటెంట్ ఉంటదో ఐఏఎస్ ఆఫీసర్ కి బుక్స్ అవి ఉంటాయి, రిలేటెడ్ Yes, ma'am. బుక్స్ అండ్ రిలేటెడ్ నాలెడ్జ్. మీరు ఏదైతే చిన్నప్పటి నుంచి చదివారో ఆ సిలబసే ఉంటది, బట్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అన్ని Yes, సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనకి చాలా టైం కావాలి ప్రిపరేషన్ కి. ఓకే, సో యూ Yes, నీడ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ నౌ. ఓకే, ఇప్పటి నుంచే Yes, స్టార్ట్. ma'am. ఓకే, స్టార్ట్ ఫ్రమ్ నౌ. ఓకే, Yes, ఇప్పటి నుంచి ma'am. ఏం చేస్తారంటే మీరు ప్రతి ఇయర్, అంటే చిన్నప్పటి నుంచి మీరు చదివే బుక్స్ అన్ని మళ్ళీ తెచ్చుకోండి. ఓకే, సిబిఎస్ఈ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ గ్యాదర్ NCERT చేసి, books. Yes, ma'am.
యూపీఎస్సీ బుక్స్ కూడా గ్యాదర్ చేసి 6th క్లాస్ నుంచి ఏవైతే ఉన్నాయో అన్నీ చూసి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ షుడ్ బి కేర్ఫుల్లీ రీడ్. యూ హ్యావ్ టు రీడ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టాండ్. ఓకే, ఎవ్రీ Yes. లైన్ షుడ్ బి అండర్స్టూడ్ బై యూ. అండ్ Yes, దెన్ ma'am. యూ హ్యావ్ టు మెయింటైన్ నోట్స్. ఓకే, ప్రతి సబ్జెక్ట్ ఒక నోట్స్ మెయింటైన్ చేసి దాని కింద హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ యువర్ డ్రీమ్స్. ఓకే, దానికి Yes, ma'am. ఏంటంటే వాట్స్ యువర్ ఏజ్ నౌ? Ma'am, my age 16, ma'am. ఓకే, 16 నో. సో కీప్ అ టార్గెట్. ఓకే, ఒక టార్గెట్ పెట్టుకో నెక్స్ట్ ఒక 7-8 ఇయర్స్ లో. ఓకే, నెక్స్ట్ Okay. 8 ఇయర్స్ లో మీన్స్ 24 అలాగా. ఓకే, యూ హ్యావ్ Yes, టు ma'am. బి అ ఐఏఎస్ Yes, ఆఫీసర్. officer. ఓకే, సో అవ్వడానికి ఏం కావాలి? ఓకే, ఈ 8 ఇయర్స్ నా ప్లాన్ ఏంటి? ఓకే, యాజ్ వి ఆల్ లెర్న్డ్ ఇన్ టీమ్ బిల్డింగ్ అండ్ కమ్యూనికేషన్ ఎవ్రీథింగ్ ఒక ప్రాసెస్ అనేది నేర్చుకుంటున్నాం కదా, ఆ ప్రాసెస్ ప్రకారం మీ 8 ఇయర్స్ ప్లాన్ ని గీసుకొని దాని అకార్డింగ్లీ యూ హ్యావ్ టు వర్క్. ఓకే, దిస్ ఇస్ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్ who want to be an IAS. For them I am saying, not only Kundana. Okay, so please be motivated. That's very good thing. Okay, thank you. Thank you, ma'am. Okay, next. Good morning, ma'am. Good morning. What's your dream or what's your goal? My goal is army, ma'am. You want to be an army soldier? Yes, ma'am. Okay, దానికోసం ఏం చేయాలో తెలుసా? Uh, You know how to training read? ట్రైనింగ్ కి ఎవరైనా వెళ్తా అంటారు కదా, వాళ్ళని అడుగుతూ ఉన్నాను మేడం ఎట్లా ఏమి అని. Okay, okay. For that, you're in 12th standard, right? Yes, ma'am. Okay, for you, there is an exam, I think, for you people. ఎన్డీఏ ఎగ్జామ్ ఉంటుంది అనుకుంటాను 12th స్టాండర్డ్ లోనే. మీరు ఇప్పుడే అప్లై చేసుకున్న నోటిఫికేషన్ ఉంటుంది. ఎన్డీఏ ఎగ్జామ్ అప్లై ఉంటాయి. ఎన్డీఏ ఎగ్జామ్ రాసి యూ కెన్ గో, ఆర్ ఎల్స్ ఇంజనీరింగ్ అయ్యాక డైరెక్ట్ గా టెక్నికల్ ఫీల్డ్ లోని అప్లై చేసుకొని విత్ యువర్ మార్క్స్. ఓకే, 80% అబౌవ్ ఉంటే డైరెక్ట్ గా మీరు ఆర్మీ దానికి సెలెక్ట్ అవ్వచ్చు. ఈవెన్ ఐ ట్రైడ్ and I go through that, but some situations made me to be here. Okay, so Okay, ma'am. you can try. Okay, Okay, ma'am. ఎన్డీఏ ఎగ్జామ్స్ ఎప్పుడు పడతాయో ఒకసారి చూసి నెట్ లోని అప్లై చేయండి. యూ కెన్ గో త్రూ దట్. ఓకే, యూ షుడ్ బి వాచింగ్ వీడియోస్ రిలేటెడ్ టు ఆర్మీ సో దట్ యు ఆర్ మోటివేటెడ్ టు దెమ్. ఓకే, Okay, ma'am. నెక్స్ట్ యామిని. Yes, Yamin. Good morning, ma'am. Good morning. What's your goal? My goal is to become a doctor, ma'am. Okay, you want to be a doctor. Very good. Yes, ma'am. డాక్టర్ కి అయితే అందరికీ తెలిసిన ఫీల్డే, సో ఐ వోంట్ టెల్ ఎనీథింగ్ మోర్. Yes, ma'am. బట్ యూ నీడ్ టు ట్రై హార్డ్. ఓకే, స్టడీస్ మీద మీకు మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే డాక్టర్ అవ్వాలనుకుంటారో దే షుడ్ బి వెరీ పేషెంట్. ఓకే, మీకు పేషెన్స్ ఎక్కువ ఉండాలి, చదవడానికి ఎక్కువ మ్యాటర్ ఉంటుంది కాబట్టి నెమ్మదిగా. ఓకే, ఏ రోజు నెగ్లెక్ట్ చేయకుండా యూ హ్యావ్ టు స్టడీ ఫ్రమ్ నౌ. ఓకే, Ma'am, I would like to say why I have chosen this profession, because when I was in 10th, my sister has undergone an operation that her gallbladder was infected and that organ was removed. So we suffered a lot to afford that expenses. Doctor says that we have only 50-50 chances. Okay. So that I thought that if I become a doctor, there are many families like us who cannot afford the medical expenses. So I want to give them free treatment. So that Very I good. have chosen this profession. Okay, very good thought, and it's good for our society also. I want everyone to be inspired like that. Okay, situations motivated you, right, Yamini? Yes, ma'am. I have suffered a lot from my childhood. Yes. I thought that I can't continue my 10th, but I have done household works, and I have my school up to morning 6 to evening 7:30. I have night I would stay. I had stayed at a hospital, and morning 4 o'clock I returned to home and I do household works and I went to school. Like that I have passed 10th, ma'am. Okay, it's okay. Okay, situations motivated you, so be motivated. Okay, our situations ni you have to remember every time that it should be repeated in anyone's life or in your life. Okay, you have to think like that and you have to work hard. Then definitely you will be a doctor, Yamini, because Yes, ma'am. situations definitely motivated you. I think it will remember the situations each and every time when you are low. Okay,
ఎప్పుడైనా మీరు లోగా ఫీల్ అయినప్పుడు ఆ సిట్యుయేషన్స్ ని రిమెంబర్ చేసుకుంటూ ఇట్ విల్ గివ్ అన్ ఎంకరేజ్మెంట్ దట్ ఐ హావ్ డన్ దిస్ మచ్ వర్క్ అండ్ ఐ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, ఇట్ Yes, విల్ ma'am. మోటివేట్ యూ డెఫినెట్లీ. ఆల్ ద Okay, బెస్ట్. ma'am. Thank you, ma'am. Yes, 2 more people are there. Let's listen to them. Good morning, madam. Good morning. My I'll become a doctor. Okay. What would say Amni? What said Amni? My motivation also like that. I like to treat. I like to treat my people with not taking any fees. I'll give them a free treatment. Okay, free treatment, free of cost. Very good. In But that, for that, you should earn more. Okay, in early stages, if you earn more, then only you can do like that. Okay, free service. But try hard. Okay, you can. thank you. Dilip. Hi, ma'am. I'm become an IAS officer. You want to be an IAS officer. Very good. Okay. Yes, ma'am. What inspired you or what motivated you for that? And surrounding people, ma'am. Situation. Okay. What is that surrounding people ante? అంటే వాళ్ళు మోటివేట్ వాళ్ళ పరిస్థితి బట్టి మ్యామ్. ఓకే, ఎవరి పరిస్థితి? మీరు ఏ పరిస్థితి కోసం మాట్లాడుతున్నారు? లెట్ మీ నో. అంటే చుట్టుపక్కల ఉన్న సొసైటీ గురించా, లేకపోతే సొసైటీలో జరిగే వర్క్స్ గురించా, లేకపోతే సొసైటీ ఇలా ఉందని దేని వలన? ఎస్ మ్యామ్, వర్క్స్ గురించి. ఓకే, ఓకే, డెఫినెట్లీ టేక్. ఎస్, టెల్ మీ. Okay, Dilip, all the best. Just I have told to Kundana, you can also be an IAS officer when you start studying now. Okay, starting initial stage, meer IAS officer avalante everyone, those who are an aspirant of IAS officer, for them I am saying you have to try hard from now. Okay, ఇప్పుడు నుంచి ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు అవుతారు. Don't neglect it. Okay, it's a big challenge and a big task you can do. Okay, మన కమ్యూనికేషన్, మన ఏవైతే క్లాసెస్ జరిగాయో దాంట్లో నేను ఏవైతే స్టెప్స్ చెప్పానో ఆ స్టెప్స్ ని ఫాలో అవ్వండి. ఓకే, టీమ్ బిల్డింగ్ కానీ లేదా కమ్యూనికేషన్ కానీ రిటర్న్ కమ్యూనికేషన్ ఇవన్నీ వాడండి. ఓకే, చిన్న చిన్న వాటిని కూడా యూస్ చేస్తూ జస్ట్ ట్రై, యూ క్యాన్ బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, రాజేష్, యూ వాంట్ టు టాక్? Rajesh, what's your dream? Okay. Okay. So, అందరూ వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ గోల్స్ హైగా ఉంచారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ because some students, when I interact to them, they used to say, I want to be a nurse or I want to be a what we say teacher. Ante they are limiting their ambitions, okay, their goals to some small extent, but it shouldn't be like that. If you want to get success, when with motivation, your goals should be very high. Okay, they should be at the place where no one can reach easily. Okay, so okay, be faithful in small things because it is in them that your strength lies. Okay, you have to be faithful. అంటే మీ చిన్న చిన్న విషయాల మీద నమ్మకం ఉండాలి. ఓకే, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్లాస్ కి ఫస్ట్ వస్తున్నారు ప్రతిసారి. ఓకే, యు ఆర్ గెటింగ్ 20 మార్క్స్. ఫస్ట్ కాదు, లెట్ మీ సే సమ్ స్టూడెంట్స్ దోస్ హు ఆర్ మీడియం ఇన్ దేర్ స్టడీస్. ఓకే, నాట్ వెరీ అప్ టు మార్క్, పర్లేదు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి. ఓకే, ఇఫ్ యు ఆర్ గెటింగ్ 20 మార్క్స్, వెన్ నెక్స్ట్ టైమ్ యూ try to get at least 21 marks. Okay, ఒక 1 మార్క్ అయినా మీలోని గ్రోత్ ఇవ్వాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఓకే, 1 మార్క్ అయినా ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అయితే మీకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఒక మోటివేషన్ వస్తుంది. ఓకే, యూ కెన్ డూ. ఓకే, వెన్ ఐ కెన్ రీచ్ 21, వై కెన్ నాట్ ఐ రీచ్ 22, రైట్?
అలాగా చిన్నగా స్టార్ట్ చేయండి. ఒక చిన్న విషయమే. ఇట్ మే బి వెరీ స్మాల్ టు యూ బట్ వి ఫెయిత్ ఇన్ ఇట్. వి హావ్ అ ఫెయిత్ ఇన్ ఇట్. ఓకే. స్మాల్ థింగ్స్. చిన్న విషయాలు. ఓకే. క్లాస్‌లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ఇన్ 8th పొజిషన్. ట్రై ఫర్ 7th, 6th, 5th లైక్ దట్. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ సిట్యుయేషన్ ఇన్ యువర్ లైఫ్ మోటివేట్స్ యూ. ఓకే. చిన్న విషయం కూడా మోటివేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ గోయింగ్ టు కాలేజ్ అట్ 9 o'clock. Take a challenge that you want to reach the college by 8:30. It's a motivation to you. Okay. It can when you reach there by 8:30, it may give you a self confidence, self motivation. Okay. Okay, నేను చేయగలను అన్న. Okay. Little things, very small things. For example, you complete your dinner in 20 minutes. Try to take it in 10 minutes. Then it's an encouragement to you. Okay. మీ లైఫ్ లో ప్రతి సిచ్యువేషన్ మారాలి అంటే మీకు మీరే ఛాలెంజ్ తీసుకోవాలి చిన్న విషయాల్లో. ఓకే. వెన్ యూ టేక్ దమ్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ వెన్ యూ ఫుల్ఫిల్ దమ్ యూ కెన్ what you want. Okay, why some students want to talk? Sir, काय बोलायची काय रा म्यूट आहे का? Okay. Nagalakshmi, you want to talk? మ్యామ్ చెప్పమ్మా. చెప్పండి. అదే ఫస్ట్ లో అడిగాను కదా మ్యామ్, నెంబర్ యాడ్ చేయమని అడుగుతున్నాం మ్యామ్. Okay. Shrivani, please add her number. She's asking for that. Yes, ma'am. Add this girl's number, Nagalakshmi's number. Yeah, but WhatsApp seems full. You can mail to me. Video Yes, mail mail చేసే. చేయండి direct గా. WhatsApp full అయిపోయింది. శ్రీవాణి అంటే డాట్ చూడండి, మెయిల్ ఐడి చాట్ బాక్స్ లో పెడతాను, అక్కడ మెయిల్ చేసేయండి మీరు. ఓకే మేడం. లేదంటే థ్యాంక్ మీ యూ మేడం. బాక్స్ కి మీ ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉన్నారు కదమ్మా, వాళ్ళకైనా చెప్పి మెయిల్ చేసేయమని చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ మేడం. I will give you chance to talk all these issues in last 5 minutes. So related to topic మాట్లాడాలనుకుంటే you are always welcome. Okay. Saraswati, you want to talk? Okay. If someone is not able to to talk, okay, some voice disturbance is there, please give write in the chat box what you want to talk. Okay. Sir, mute lo Okay, రాసేయండి. If you don't if you can't connect here or if you can't mute lo your life, but don't make any unnecessary noises in the class. Okay, what we are saying is to have faith in small things. చిన్న విషయాల నుంచి మనం మోటివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్ మే బి వెరీ స్మాల్ థింగ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వేకప్ at 5 o'clock. You are planning to get early. You want to be early to you want to go to early. Okay. You want to go to school at 9 o'clock or like that. For that, try to wake up by 5. Okay. You may take it as a challenge. Okay. Pratidi challenge la teeskondi. Okay. Take everything as a challenge in your life, starting from anything. Okay. From getting up early. Okay. Akkad nunchi start chesi till going to bed. Akkad varka take everything as a challenge. Okay. Anything. It may be a matter of 5 minutes, 2 minutes, 1 minute, even as half second is very important in anyone's life. Okay. You all know manki half second aina manam if we are dead, if we want half second, God will give? No, right? So each and every half second is very important. So take it as a challenge for each and every half minute. A half second aina oka challenge la teeskoవాలి work complete చేయడానికి అండ్ టైం కి అన్ని సబ్మిట్ చేయడానికి అన్నిటికి ఒక ఛాలెంజ్ లా తీసుకొని వర్క్ హార్డ్ ఫర్ ఇట్. ఓకే. ఇట్ విల్ గివ్ యూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ బూస్టింగ్. ఓకే. ఎవ్రీథింగ్ విల్ లెట్ యూ టు డెవలప్. ఓకే. డెవలప్ టు గెట్ యువర్ గోల్స్. ప్రతిదీ మీకు అలాగే అలవాటు అవుతుంది. ఓకే. డోంట్ థింక్ ఐ కాంట్ డూ దిస్.
ఎప్పుడు అలా అనుకోకండి. యూ కెన్ డూ దిస్. టేక్ ఇట్ యాస్ అ ఛాలెంజ్. వై ఐ కాంట్ డూ వెన్ అదర్స్ కెన్ డూ, వై కాంట్ ఐ, రైట్? That attitude should be developed in you. It's a topic of motivation. So people may think, ma'am enti lecture istunarani. Don't think like that. Take it in a positive way. Okay, positive way lo తీసుకొని ఆలోచించండి. Why I am saying, okay, why your goals, why I am giving importance to your goals. Okay, think everything, each and everything, and please connect to that. Please connect your life and change your life. Take everything as a challenge. It will motivate you. Definitely it will motivate you. Okay, some people want to. Naik, you want to talk? Madam, good morning, madam. Madam. Good morning. Cheppamma. What's the problem, Naik? చెప్పరు మాట్లాడండి. Why you people do like that? Okay, Balu, you want to talk? If you want to Madam, talk, the chat bar is unable, madam. Ma'am, hello, good morning, ma'am. Good morning. Ma'am, the chat box is unable to. I can't get you. What are you all saying? Ma'am, the chat box unable to. Chat box enable cheyala. Okay. WhatsApp lo na? You're talking about WhatsApp? Yes, ma'am. See, WhatsApp lo chat allow cheste andru unnecessary messages పెడుతున్నారు. So we don't allow it. But if you want to give any information, you can type there. Okay, directly it will go to admin. ఎవరైతే అడ్మిన్ ఉన్నారో మాక్సిమం శ్రీవాణి మేడమే ఉంటారు. ఆవిడకి డైరెక్ట్ గా మీ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తాది. యూ కెన్ చాట్. ఓకే, బట్ అన్నెసరీ మెసేజెస్ అవాయిడ్ చేయడానికి చాట్ బాక్స్ లోని మెసేజెస్ డిజేబుల్ చేసినట్టున్నారు. ఓకే మేడం గ్రూప్ లో నెంబర్స్ తీసుకోండి. ఏంటమ్మా? మ్యామ్, ఎస్, కొంతమంది పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు మేడం, గ్రూప్ లో నెంబర్స్ తీసుకోండి. Really, it's happening. Okay, please don't do that, and please block them. We cannot do, avoid that because numbers are already distribute అయిపోయి, so we cannot avoid. Please block them, and students don't do this. Okay, it's a sign of bad things when we are learning good things in the class, and why you people are not learning good things out of them. Okay, you should always try to learn positive things of every situation and don't repeat it again. Okay, మీ స్పాక్స్ కి కంప్లైంట్ చేస్తాం. అలా మీకు ఎవరైనా పర్సనల్ గా మెసేజ్ చేస్తే వాళ్ళ పేరు, వాళ్ళ నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయండి. శ్రీవాణి మేడం కి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ మీద సివియర్ యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాం. ఓకేనా? Good morning, madam. Good morning, madam. Hi, friends. హరీష్, okay, so students time. Hello. Some voice disturbance is there, so I'm muting it. సో వాయిస్ డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది, సో మ్యూట్ చేశాను అందరినీ. మీరు చాట్ బాక్స్ లో పెట్టండి మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని. ఓకే, రిలేటెడ్ టు టాపిక్ అయితే కూడా పెట్టండి చాట్ బాక్స్ లో. ఇక్కడే జూమ్ లో పెట్టండి ఇప్పుడే, సో దట్ ఐ కెన్ రిజాల్వ్ ఇట్. ఆన్ చేస్తుంటే ప్లీజ్ ఓకే ప్లేస్ నుంచి ఓకే చెక్ అండ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. స్మాల్ థింగ్స్ నుంచి కూడా మీరు లెర్న్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఓకే, హ్యావ్ అ గ్రేట్ డే. విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ ద క్లాస్. We will meet tomorrow. Any doubts or anything you can give in your WhatsApp. Okay, స్టూడెంట్స్ దగ్గర స్పాక్స్ ఉన్నారు కదా, ఒకసారి స్పాక్స్ అందరూ వినండి. దయచేసి అటెండెన్స్ క్లాస్ అయిన వెంటనే మార్క్ చేయండి. మీకు గూగుల్ షీట్ ఇచ్చాను, అది మీరు సేవ్ చేయక్కర్లేదు మేడం. జస్ట్
షీట్ లింక్ ఓపెన్ చేస్తే ఒక ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు డేటా అన్నది అప్డేట్ చేసి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ ప్రత్యేకించి డౌన్లోడ్ చేయడం లాంటివి ఏం చేయక్కర్లేదు. ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఎప్పుడైనా సరే. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్, మీరు అందరూ మెయిల్ కి పెడుతున్నారు కానీ వీడియో సెండ్ చేయట్లేదు, జస్ట్ మెయిల్ వస్తుంది. అటాచ్మెంట్ పెట్టడం మర్చిపోతున్నారు కావాలా చూడండి ఒకసారి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.